నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఈ సభ ద్వారా అధికారులకు వివరిస్తే తక్షణమే పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవడమే ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు బాలకృష్ణారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు కానీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న పనులను గురించి ప్రజలకు నేరుగా తెలియాలంటే ఇలాంటి గ్రామ సభలకు విరివిగా ప్రజలు రావాలని వారు కోరారు. గ్రామాల్లో ప్రజల రెవెన్యూ సమస్యలపై, పంచాయతీ సమస్యలపై చర్చించేందుకు ఈ ప్రజావేదిక ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సృజన, పంచాయతీ ఈఓ శివకుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నారాయణ రెడ్డి, టీడీపీ మాజీ కన్వీనర్ గూడ నర్సారెడ్డి, పెరుమాల్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రకాల రకరకాల కోర్సుల విద్యార్థులకి స్కాలర్షిప్ అనేటువంటి ప్రోగ్రాం కూడా సచివాలయం ద్వారానే వాటికి వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది. అవన్నీ ఒక మంచి ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది. ఆధార్ లేదని చెప్పిన పాలిటెక్నిక్ రకరకాల కోర్సుల విద్యార్థులకి స్కాలర్షిప్ అనేటువంటి ప్రోగ్రాం కూడా. గ్రామ సభ అనేది దాదాపు గ్రామంలో ఉండే ప్రజల్లో కనీసం 10 మంది హాజరు కావాలి. ఇప్పుడు కూడా మన గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు రావడం లేదు. ఎందుకంటే గత 3 రోజులు కూడా గ్రామ పంచాయతీ వారు మైక్లో 3 పూట్ల తిప్పుతున్నారు ఊళ్ళో గ్రామ సభ ఉందని. అయినా కానీ ప్రజలు దాన్ని గుర్తించకుండా ఉన్నారు. కేవలం ఇక్కడికి వచ్చింది కూడా కేవలం సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఎక్కువ వచ్చారు. అలాగే ఏదైనా కానీ మన గ్రామంలో అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, ఏ సమస్యలు కానీ గ్రామ పంచాయతీ తీసుకొస్తే ముందుగా మీకు అందరికీ తెలియజేయటం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక క్యాలెండర్ని ప్రకటించి గ్రామ సభల్ని రెగ్యులర్గా నిర్వహిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని ఆన్లైన్లోకి తీసుకొని వాటిని ఫండ్స్ రిలీజ్ చేస్తూ వరుసగా వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అందరూ హడావుడి పడాల్సిన అవసరం లేదు. మీకున్న సమస్యలన్నీ ఇక్కడ చెప్తే 1 by 1 అన్ని కార్యక్రమాలు కూడా గ్యారెంటీగా చేయటం జరుగుతుంది. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకేదన్నా మీ సమస్యలు ఏ ఉన్నా సరే, పంచాయతీ సమస్యలున్నా, ఇంజనీరింగ్ సమస్యలున్నా, కరెంటు సమస్యలున్నా ఏమైనా తెలియజేసుకోండి. అవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేయబడతాయి. వాటన్నిటిని కూడా ఆ సర్టన్ డిపార్ట్మెంట్స్కి అందరికీ అందజేసి వాటన్నిటిని పూర్తి చేయడం కోసంగా ప్రభుత్వం సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నా.